వాసన బట్టి ఒక్క సెకండ్ కూడా ఉండలేనమ్మా. ఎంత బాగుందో చూడు. కాశ్మీరీ మిరపకాయలు కదా. తింటా ఒక ముద్ద. ఏది టేస్ట్ చేద్దాం. ఫిష్ చూడండి, పెద్ద పెద్ద ముక్కలు కదా. చూడు. అవును, మటన్ ముక్కలు చికెన్ ముక్కలా లేవు సిరి. బ్యాడ్ స్మెల్ ఉండదు. ఆహా, ఓహో, సూపర్ టేస్ట్ ఉందండి. ఇంకా ఫ్రెష్ కరివేపాకు. చికెన్ కారపొడి చేయడానికి ఎంత ఫ్రెష్ కరివేపాకు చూడండి. మనకి వెంటనే చెట్టు కోసి తీసుకొచ్చేస్తారు. నాకు ఎంత సంతోషం అనిపించింది. ఇక్కడ ఎవరినైనా అడిగితేనేమా, అందరికి చెట్లు ఉంటాయి కదా, డబ్బులకైనా సరే మనకి అప్పటికప్పుడు కోసిచ్చే వాళ్ళు ఉండాలి కదా. ఓకేనా. ఈరోజు చికెన్ కారపొడి తయారు చేస్తున్నాం. దాంతోపాటు ఇక మీకు చికెన్ తురుము పచ్చడి కూడా తయారు చేస్తాం. వాటి కోసం ఆయిల్ కావాలి కాబట్టి ఆయిల్, నిమ్మకాయలు ఇవన్నీ కూడా గోడౌన్ నుంచి ఈరోజు ఎంత అవసరం ఉంటో అంత తెప్పించుకొని పక్కన పెట్టుకుంటాం. అన్నీ మా ఇంట్లో పట్టవు కదండి, గోడౌన్లో పెట్టిస్తూ ఉంటా. పొద్దున్నే వర్కర్స్ రంగాన్ని ఇక్కడ తీసుకొస్తారు. సాయంత్రం ఏదైనా మిగిలితే మళ్ళీ గోడౌన్లో పెట్టిస్తా. ఓకేనా. కారపొడి కావాలనుకుంటే చికెన్ కారపొడి చక్కగా బుక్ చేసుకోండి. ఓకేనా. అలాగే చికెన్ తురుము పచ్చడి, ఆలుగడ్డ కారపొడి, మునగాకు కారం, కరివేపాకు కారం, అవిసె కారపొడి, నువ్వుల కారపొడి, పుట్నాల పొడి, ఉసిరికాయ కారపొడి, ఇవన్నీ ఉన్నాయి. గరం మసాలా పౌడర్లు ఉన్నాయి. సాంబార్, మునగాకు కారపొడి అన్నీ చెప్పానమ్మా. మటన్ పికిల్స్, వెజ్ నాన్ వెజ్ పికిల్స్ అన్నీ ఉన్నాయండి. వీడియో కింద చెక్ చేసుకోండి. 60 పైనే ప్రోడక్ట్లు ఉన్నాయి. అన్ని కిచెన్కి సంబంధించినవి. చక్కగా బుక్ చేసుకోండి. 60 కేజీలు చికెన్ అమ్మా పొద్దున్నే తెప్పించాను. ఇంక ఇప్పుడు ఇది కారపొడికి శుభ్రంగా కడుక్కొని కారపొడి చేయించేసుకుంటాం అనమాట. బోన్లెస్, అదేందా, బోన్లెస్, స్కిన్లెస్, మంచి కోళ్ళు. మేము మటన్, చికెన్, వెజ్ అన్నీ కూడానండి ఎప్పటికప్పుడు ఫ్రెష్గా పెడుతున్నాం. మీరు చూసుకోండి. ఇన్స్టాగ్రామ్లో కూడా పోస్ట్ పెడుతున్నా, యూట్యూబ్ షార్ట్స్ అన్నీ పెడుతున్నాను మీకు. ఇవన్నీ నేను వివరంగా ఎందుకు చెప్తున్నాను అంటే, ఈరోజు పికిల్స్ మాకు 1 or 2 days అయిపోతున్నాయి. మళ్ళీ చికెన్ మాకు అయిపోయిన వెంటనే మళ్ళీ మేము ఆర్డర్లు పెట్టుకున్నాం. ఎందుకు అబ్బా స్టోరేజ్ పెట్టుకోవాలా, ఎప్పటికప్పుడు పెట్టేదే కదా ఇప్పుడు మా పని అంతా కూడాను. మీరు చక్కగా ఒక 2 నెలలు పెట్టుకొని శుభ్రంగా తినచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఫ్రిడ్జ్లోనే పెట్టుకోండి, బయట పెట్టకండి. ఫ్రిడ్జ్లో పెట్టి బయట పెట్టి ఇలా తినకూడదు. సరేనా. చక్కగా చికెన్ పికిల్ కానీ, మటన్ పికిల్ కానీ, మటన్ బోన్లెస్ కానీ, చికెన్ బోన్లెస్ కానీ, రొయ్యల గోంగూర, మటన్ గోంగూర, ఫిష్ గోంగూర, అన్ని రకాల పికిల్స్ మా దగ్గర ఉన్నాయి. మామిడికాయ పచ్చడి ఫ్రెష్గా పెట్టామండి. మామిడికాయ తురుము పచ్చడి, గోంగూర మటన్, గోంగూర ఫ్రాన్స్ అన్నీ పెట్టాం. నిమ్మకాయ పచ్చడి ఉంది, ఉసిరికాయ పచ్చడి ఉంది, అల్ల పచ్చడి ఉంది, టమోటా పచ్చడి ఉంది, మునగా కారం, నల్ల కారం, అవిసె కారపొడి, ఉసిరికాయ కారపొడి, అన్ని రకాల కారపొడులు, చిరుధాన్యాల పౌడర్లు, దోశ ఇడ్లీ పౌడరు, ఉప్మా రవ్వ, సంగటి పౌడరు అన్నీ ఉన్నాయండి. చపాతీ పిండి. మీకు నచ్చితే చక్కగా బుక్ చేసుకోండి. ఫ్రెష్గా ఇప్పుడు పెట్టేసి రేపు మళ్ళీ మీకు చూపించి నేను ప్యాకింగ్లోనే చేసేస్తాను, కస్టమర్లకు పంపించేస్తాం. మళ్ళీ కావాలంటే వెళ్ళేదాన్ని బట్టి మళ్ళీ పెట్టుకుంటాం. ఓకేనా. 5 కేజీలు పికిల్ అండి, ఫిష్ పికిల్. ఇది 3 నెలల వరకు పెట్టుకొని హ్యాపీగా మీరు తినచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఫ్రిడ్జ్లోనే పెట్టుకోండి. బయట పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చులే కానీ ఫ్రిడ్జ్లో నుంచి బయట పెట్టకూడదు. ఓకేనా. ఈరోజు అయితే తిప్పి చూపిస్తాను మీ అందరికీ. రాసిరి అక్కడ ఉంది గరిట. ఇది అయితే ఎక్కడ కింద నుంచి తెమిలిద్ది అనుకుంటున్నావా. చూడు, అబ్బా ఫ్రెష్ పికిలమ్మా. అవునమ్మా, నిన్న పెట్టాం. ఇది అర్థమైందా. ముక్కలు కూడా ఈసారి భలే కొట్టించా నేను అసలు. అవునవును అవును. మీకు ఈ పెద్ద గరిటతో ఒకసారి తిప్పేసి చిన్న గరిటతో చూపిస్తా. చూడండి ఫ్రెండ్స్, ఇదిగోండి పెద్ద పెద్ద ఫిష్ ముక్కలండి. చక్కగా మా దగ్గర మటను, చికెను, ఫిష్, క్రాబ్స్, పీతలు, అన్ని రకాల పికిల్స్ మా దగ్గర ఉన్నాయి.
ఇది మీరు చికెన్ చూస్తున్నట్టు ఉంది కదా, ఇది ఫిష్. ఫిష్ చాలా పెద్ద ముక్కలు, నీసు వాసన ఉండదు, చాలా బాగా పెట్టామండి. సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఇలా ముక్కలు. ఎంత బాగుందో చూడండి. 80 కేజీలు పికిల్ అంటే మామూలు విషయం కాదు. రోజుకి రోజుకి పెరిగిపోతా ఉంది. చూడండి ఎంత బాగుందో. పెద్ద పెద్ద ఆవకాయ దెబ్బల్లా ఉన్నాయి. ఆవకాయ దెబ్బల్లా ఉన్నాయి కదా. చూడు ఎంత బాగుందో. కాశ్మీరీ మిరపకాయలు వాడాను, గరం మసాలా పౌడర్లు అవన్నీ కూడా మంచి మేము తయారు చేసి, నా చేతితో ఏ కుకింగ్ మాస్టర్ లేడు, నా టేస్ట్ ప్రకారం చేసింది. 100 కేజీలు కాదు, 200 కేజీలు పికిల్ అయినా సరే నేను పెట్టేస్తాను. ఓకేనా? మంచి శనగ నూనె వాడుతున్నాను, చూసారు కదా అది. ఓకే ఫ్రెండ్స్, మటన్ పికిలు, చికెన్ పికిలు, మటన్ బోన్లెస్, చికెన్ బోన్లెస్, అలాగే రొయ్యల గోంగూర, మటన్ గోంగూర, చికెన్ గోంగూర, ఇవన్నీ కూడా బోన్లెస్సేనండి. చక్కగా బుక్ చేసుకోండి. గరం మసాలా పౌడర్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఓకేనా సిరి? ఇగో అబ్బా ఎంత పెద్ద ముక్కలమ్మా. చూసావా, ముక్కలు ఏరుకోవచ్చు. చాలా పెద్దగా ఉన్నాయి. ఒక ముక్క వేసుకుని అంత గుజ్జు వేసుకుని ఆఫీసులకు కానీ, స్కూళ్ళకి కానీ, పిల్లలకు కానీ, ఏదైనా ఊర్లో వెళ్ళాలన్నా కూడా హోటల్ మీద డిపెండ్ అవ్వకుండా ఖర్చు అవుతుంది అనుకుంటే చక్కగా ఇలా. చేపలమ్మా? ఇది బొచ్చ చేపలమ్మా. బొచ్చ చేపలు కూడా చిన్నవి కాదు, 2.5 కేజీలు 3 కేజీలు చేపలు ఉంటాయి కదా, అవి ముక్కలు కొట్టిస్తే ఇలా కండ ముక్క ఉంటది. మనకి పికిల్కి ఇదే బాగుంటది. అర్థమైందా? పైన స్కిన్ తీయించేసి చక్కగా కొట్టారండి. వాసన బట్టి ఒక్క సెకండ్ కూడా ఉండలేనమ్మా. ఎంత బాగుందో చూడు. కాశ్మీరీ మిరపకాయలు కదా. తింటావా ఒక ముద్ద? ఏది టేస్ట్ చేద్దాం. ఫిష్ చూడండి, పెద్ద పెద్ద ముక్కలు కదా. చూడు. అవును, మటన్ ముక్కలు, చికెన్ ముక్కల్లా లేవు సిరి. బ్యాడ్ స్మెల్ ఉండదు. ఆహా, ఓహో, సూపర్ టేస్ట్ ఉందండి. ఇదా ఎలా ఉంది? చాలా బాగుంది. మా ఇంట్లో బోర్ కొట్టింది అనుకో, చికెన్ మటన్ లేదని మా దగ్గర మటన్ పికిల్, చికెన్ పికిల్, ఉసిరికాయ పచ్చడి, అన్నీ వెజ్ పికిల్స్, నాన్ వెజ్ పికిల్స్, గరం మసాలా పౌడరు. ఆహా, ఎంత బాగుంది సిరి. చాలా బాగుంది నిజంగా. ఎప్పుడైనా చికెన్ ఫ్రై లేకపోయినా, మటన్ ఫ్రై లేకపోయినా ఏం బాధపడాల్సిన అవసరం రా. తిను. కండ ముక్క కదా, చికెన్ ఫ్రై తిన్నట్టుంది. మేసి వాసనే ఉండదు.
ఇచ్చేసాము వాళ్ళకి వాళ్ళకి ఇచ్చేసే. సూపర్గా ఉంది. గరం మసాలా పౌడర్లు, వెజ్ పికిల్స్, నాన్ వెజ్ పికిల్స్, చిరుధాన్యాల పౌడర్లు అన్నీ మా దగ్గర ఉన్నాయి. చక్కగా బుక్ చేసుకోండి.